నెక్స్ట్ వన్ ఆఫ్ ది వాల్యూస్ ఆఫ్ -64i హోల్ పవర్ 5/6. దీనికి సంబంధించినటువంటి ఒక వాల్యూ వాళ్ళు అడుగుతున్నారు వాళ్ళు. సో -64i హోల్ పవర్ 5/6. దీన్ని మనం ఈ విధంగా స్ప్లిట్ చేసుకుందాం. 64 హోల్ పవర్ 5/6. సో రిమైనింగ్ -i హోల్ పవర్ 5/6. సో 64ని మనం 2/6గా రిప్రజెంట్ చేయొచ్చు, హోల్ పవర్ 5/6. సో ముందుగా ఈ 5 అనే దాన్ని న్యూమరేటర్లో ఉన్న 5 లోపల తీసుకొచ్చుకుంటే హోల్ పవర్ 1/6. సో ఇక్కడ 6 క్యాన్సిల్ అవుతుంది. 2/5 అంటే మనకి 32 వస్తుంది. -i హోల్ పవర్ 5 అంటే పవర్ ఆడ్ నెంబర్ కాబట్టి మైనస్ అనేది క్యాన్సిల్ అవ్వదు. సో i/5 అంటే i/5ని మనం ఇలా రాసుకోవచ్చు. సో i/4 ఇంటూ i/4 అంటే ఇట్ ఈజ్ ఈక్వల్ టు 1. సో 1 ఇంటూ i అంటే మళ్ళీ అయ్యే వచ్చేస్తుంది. సో టోటల్ ఇట్ బికమ్ -i హోల్ పవర్ 1/6. ఓకే, సో 32 ఇంటూ సో -iని మనం 6/3π/2. సో దాని వాల్యూ అది. సో మనకి ఫోర్త్ రూట్స్ ఆఫ్ యూనిటీకి సంబంధించి 1 అంటే 60, -1 అంటే 6π, i అంటే 6π/2, -i అంటే 6/3π/2. సో ఈ విధంగా మనం ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు. 6 -i అనేది 6/3π/2గా ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు. సో హోల్ పవర్ 1/6. సో డిమోవియర్స్ థీరం అప్లై చేసినట్లయితే 3π/2 ఇంటూ 1/6. సో 3 1 జా 3 2 జా క్యాన్సిల్ అయిపోతుంది. సో టోటలీ ఇట్ ఈజ్ ఈక్వల్ టు 32 6π/4. ఓకే, సో 2 2 జా 4 6π/4. 6π/4 అంటే ఏంటి? cos π/4 అంటే 1/√2 ప్లస్ i ఇంటూ sin π/4 అంటే 1/√2. సో ఈ √2 అనేది మనం బయటికి తీసుకొచ్చుకుంటే 32ని మనం 16√2 ఇంటూ √2గా రాసుకుందాం. ఇక్కడ 1 ప్లస్ i/√2. ఓకే, 32 అంటే 16 2 ఆ 2ని మళ్ళీ √2 ఇంటూ √2. సో అట్లా రాయటం వల్ల ఒక √2 అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్గా 16√2 ఇంటూ 1 ప్లస్ i. దిస్ ఈజ్ వన్ వాల్యూ ఆఫ్ -64i హోల్ పవర్ 5/6. ఓకే, యాక్చువల్గా దీనికి 6 వాల్యూస్ ఉంటాయి, అందులో ఒక వాల్యూ ఇది. ఈ విధంగా మనం తీసుకోవచ్చు. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్.